హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగానే ఉన్నాం. ఈరోజు అయితే మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకంటే మా అక్క వాళ్ళ ఊర్లో పెద్ద పండగ జరుపుకుంటారు అనమాట. వాళ్ళ ఊరంతా కలిసి జరుపుకుంటారు. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు అనమాట. చాలా బాగా జరుపుకుంటారు. పండగ అయితే మస్తు ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పండగ వీడియో కూడా పెడతాను. ఇప్పుడైతే మేము ఊరికైతే బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు సికింద్రాబాద్కి అయితే వెళ్ళాలి. నేను పిల్లలు మాత్రమే వెళ్తున్నాం. మా ఆయన వస్తలేడు, ఏదో పని ఉందని. ఇంకా అక్కడి నుంచి మా అమ్మ, మా మరదలు, తమ్ముళ్ళు అందరూ వస్తున్నారు అనమాట. మా నాన్న కూడా వస్తాడు. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము సికింద్రాబాద్ స్టేషన్కి అయితే బయలుదేరుతున్నాము. పొద్దున్నే అని ఆటో బుక్ చేసినాము, కానీ బుక్ కాలేదు. ఇక అందుకనే బస్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక అటు ఇటు 7:30 అయింది మేము వచ్చేసరికి. ట్రైన్ ఫుల్గా ఉంటుందని మస్తు భయమైంది. ఎందుకంటే ఇద్దరు పిల్లలతో ఈ జర్నీ కదా, ఫస్ట్ టైము. ఇక నాకు భయమైంది. కాకపోతే ట్రైన్ ఖాళీగా ఉందన్నమాట. చాలా ఫ్రీగా కూర్చున్నాం. ఇక మా ఆయన వస్తలేడని మా చిన్నోనికి ఏం అర్థం కావట్లేదు. ఇక మా పెద్దోనికి అయితే అర్థమైంది కాబట్టి ఏడుస్తాడు. లేదు, కంపల్సరీ డాడీ రావాలని ఏదో ఒకలాగా నచ్చ చెప్పినాం అనమాట. ఫుల్ ఏడిచిండు పోయిన తర్వాత కూడా. ఇంకా ట్రైను 7:50కి అయితే బయలుదేరిందనమాట ఇక్కడి నుంచి. ఇప్పుడైతే మా బావ వస్తున్నాడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. మా అక్క కూడా వచ్చిందనమాట. మా అక్క గద్వాలనే షాపింగ్ మాల్లో పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగా పడ్డది ఒక షాపింగ్ మాల్. ఇంకా అట్లే ఈరోజు సామాన్లు తీసుకోవాలి కదా, రేపు పండగ కదా, అందుకనే ఇక అందరం కలిసి వెళ్తామన్నమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. మొత్తానికి అయితే గద్వాలకి అయితే వచ్చేసినాం అనమాట. ఒకటి అయిపోయింది మేము వచ్చేసరికి. ఇక మా బావ వచ్చిండు బండి తీసుకొని మమ్మల్ని తీసుకెళ్ళడానికి. గద్వాల మేము ఎప్పుడు గద్వాలకి వెళ్ళినా సరే ఏదైనా ఒక గుర్రం బండి కంపల్సరీ చూస్తామన్నమాట. ఇప్పటికీ కూడా గుర్రం బండిలల్లో జనాలు ట్రావెల్ చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయము. ఇక ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ముందైతే హోటల్కి వెళ్తాం. పోయి టిఫిన్ చేసిన తర్వాత అక్కడి నుంచి మా అక్క దగ్గరికి అయితే వెళ్తాము. ఇప్పుడే వచ్చినాము ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ టిఫిన్ చేసి మా అక్క దగ్గరికి వెళ్తాం. మా అక్క టిఫిన్ చేసి మా అక్క పనిచేసే దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఇదే షాపింగ్ మాల్. మేము వచ్చేసరికి మా అక్క అన్నం తినడానికి పోయిందంట. అందుకే ముందు షాపింగ్ మాల్ అంతా ఒకసారి తిరిగి చూసేసి వచ్చినాము. ఇక ఆమె వచ్చేసరికి ఎట్లన్నా అర్ధగంట అవుతుంది కదా. 3 ఫ్లోర్లు ఉన్నాయి, పైకి కిందికి తిరిగేసి వద్దామని అయితే పోతున్నాం మేము. కానీ చీరలు అన్నీ చాలా ఆఫర్లు పెట్టిర్రు. ఇక మొత్తానికి ఒక అర్ధగంట తర్వాత మా అక్క వచ్చింది. మేము పైన ఉన్నప్పుడు వచ్చిందనమాట. అట్లే వచ్చేటప్పుడు ఏదన్నా చీర తీసుకున్నది. ఇక నాకు చీర ఎందుకులే అని ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట. అక్కడ బిల్ రాయడానికి అయితే పోయింది. ఇదిగోండి ఇక్కడ వస్తుంది కదా రెడ్ శారీ. మా బిట్టు ఉన్నాడు చూడండి వెనకాల, ఈమెనే మా అక్క. ఇదే అనమాట నేను తీసుకున్న డ్రెస్. ఎట్లుంది అనేది కామెంట్ చేయరు. ఇక అక్కడి నుంచి ఇక కొన్ని సామాన్లు అన్నీ తీసుకొని ఇక ఇంటికైతే వచ్చినామన్నమాట. ఇంటికి వచ్చేసరికి ఇక వంట ఉంటుందో ఉండదో అన్నట్టు మా బావ అక్కడి నుంచి అన్ని పార్సల్ తీసుకొని వచ్చిండు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, అట్లా అని ఇక చపాతీ కర్రీస్ అన్నీ తీసుకొని వచ్చినామన్నమాట. ఇక ఇప్పుడు మేమైతే తింటున్నాము. ఫుల్గా అయితే ఆకలి. చపాతీ, అన్నం, పప్పు, ఇంకిందుట్లో చాలానే ఉన్నాయి. ఇంకా మేము మొత్తానికైతే అన్నం తినేసిన తర్వాత ఒక అర్ధగంటకి మా అమ్మ మరదలు వాళ్ళు వచ్చేసారు అనమాట. ఇక వాళ్ళు కూడా అన్నం తినేసిర్రు. ఇక ఈమెనే మా శ్రీలత, ఆమె 3 పిల్లలు. ఆమె పిల్లల కంటే ఎక్కువ మా చిన్నోడే ఆమె దగ్గర ఉంటాడు. ఎందుకో ఏమో నాకు అస్సలు అర్థం కాదు. మా అమ్మ ఆడపోయి వాళ్ళ చెల్లె. ఫుల్ వర్షం పట్టేట్టుంది. మా అక్క ఇంకా రాలేదు. ఇక మేమైతే ఇంట్లో పని అయితే పూర్తి చేసుకున్నాము. ఇక వర్షం పడ్డదంటే పల్లెటూరులో అస్సలు కరెంట్ ఉండలేదు. గాలి మాత్రం చల్లగా బాగుంది.
ఇక సాయంత్రం అయితే వంట పూర్తి చేసేసుకున్నాం. ఈలోపు మా నాయన, మా అక్క అందరూ వచ్చేసిర్రనమాట. ఇక అందరం కలిసి కూర్చొని బయటనే తిందామని డిసైడ్ అయినాం. ఇక ఎప్పుడు మా అక్కోళ్ళ ఇంటికి పోయినా మేము ఎప్పుడు బయటనే కూర్చొని తింటామనమాట. చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇట్లా ఇష్టమో బయట కూర్చొని తినడం పల్లెటూరులో అనేది కామెంట్ చేయండి. తిన్న తర్వాత ఇంకా మిద్దె పైకి అయితే పోయినాము. ఇక రేపు పండగ కదా, పండగ అన్నట్టు అందరు గోరింటాకులు పెట్టుకుంటున్నారు అనమాట. ఇక నాకైతే డిజైన్లు అయితే రావు, ఎందుకు అబద్ధం చెప్పాలి. నాకు వచ్చిన డిజైనర్లో ఒకటే చందమామ. ఇక మా అక్క పెడుతున్నది కానీ ఇక నాకెందుకు ఎద్దులే అనిపించింది అనమాట. ఇక నేను సింపుల్గా అయితే ఇట్లా చందమామ పెట్టుకున్నా. చూడండి ఎట్లుంది అనేది కామెంట్ చేయరు. సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు గుడి దగ్గర వీడియో పెడతాను, చాలా బాగుంటుంది చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.